దీనితో మేము దేనిని సాధించాలో తెలుసుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగించండి. వేదిక మీద ఉన్న తమ్ముళ్లను, పెద్దలను, కూడి వచ్చిన మీ బిడ్డలను దీవించండి. మీ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకునే భాగ్యం మాకు కలిగించమని, ఈ సభల కొరకు కష్టపడిన ప్రతి హస్తాన్ని దీవించి కాపాడండి. రాబోయే తరాలకు మీ వాక్యం చెప్పి అనేకమైన ఆత్మలు సంపాదించడానికి బిడ్డలకి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను సహకరించమని, మీ సేవకునిగా మా ప్రార్థన పాదసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి మరణమే ముగింప అనే ఈ సభల్లో గత రాత్రి అనేకమైనటువంటి బైబిల్ యొక్క రహస్యాలు మనం తెలుసుకున్నాం. అలాగనే మానవ జీవితం మరణంతో ముగిసిపోయేదని మనుషులు అమాయకంగా ఆలోచించి నిష్కారణంగా పోగొట్టుకుంటున్న తమ ప్రాణాలు అవి ఎంత విలువైనవో తమ్ముడు గణేష్ గారు చెప్పడం ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రియులారా, బైబిల్ అనేది ఓ మహాగ్రంథం. అందులో రాయబడిన ప్రతి మాట భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అది అవసరం. ఇన్ని సంవత్సరాల నుంచి దానిని ఒక మత గ్రంథంగా చెప్పడం వల్ల అన్ని మత గ్రంథాల్లాగా బైబిల్ కూడా ఒకటే అనేటువంటి ఒక స్వభావం మనుషుల్లో చోటు చేసుకుంది. బైబిల్ని పరిశీలించి చెప్పగలిగితే అది మత గ్రంథం కాదని, మనుషులకు అవసరమైన మహావిజ్ఞానపు గ్రంథం అనే సంగతి చదివి చెబుతున్న వాళ్ళని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచానికి దేని గురించి అయినా కొంతవరకే తెలుసు. ఎందుకంటే ఈ సృష్టి అంతా నిర్మాణం జరిగిన తర్వాత ఆఖరున దీంట్లోకి అడుగుపెట్టాం మనం. దీని పుట్టుపూర్వోత్తరాలు, దీని మూలాలు మనుషులకి పూర్తిగా తెలియవు. అందుకే అన్ని విషయాల గురించి మనిషి చెప్తూ కొంచెం కొంచెమే నేర్చుకుంటూ తనకు తెలిసిందేదో ఇవి ఒక మహాసంగతులుగా లోకంలో చలామణి అవటం మనం చూస్తున్నాం. ఏ విషయాన్ని గురించి అయినా మనం పూర్తిగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా బైబిల్లోకి వెళ్ళవలసిందే. ఎందుకంటే బైబిల్ అనేది ఆరిజిన్ నుంచి ఎండింగ్ వరకు చెబుతుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు, అంటే మూలాల నుంచి ఏ విషయం ఎందుకు జరిగిందో, ఏది ఎందుకు ఏర్పడిందో, ఇలాంటి పూర్తి విశ్లేషణ ప్రపంచంలో మనకి ఏ పుస్తకాల్లో కనపడదు. దేని యొక్క పుట్టు పూర్వోత్తరాలు మనం తెలుసుకోవాలనుకున్నా తప్పనిసరిగా దేవుడిని ఆశ్రయించవలసిందే, దైవ గ్రంథాన్ని వెతికి పరిశీలించవలసిందే. అందుకనే మనుషులు జ్ఞానంతో చెప్పిన కొన్ని సంగతులు అప్పుడప్పుడు అబద్ధాలు అయిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏమండి అవి శాస్త్రానికి నిలబడకుండా, లేదంటే నిజానికి నిలబడకుండా పోతూ ఉంటాయి. కానీ బైబిల్లో ఉన్న విషయాలు ఉన్నాయి చూసారా, ప్రపంచంలో ఎవరూ తప్పు పట్టలేరు. ఒకవేళ తెలియక, చదవడం రాక, ఎలా చదవాలో అర్థం చేసుకోలేక తప్పులు ఉన్నాయని చెప్పొచ్చేమో, కానీ నాకు తెలిసి బైబిల్లో తప్పులేమి ఉండవు. మా పరిశీలనలో, మేము చదివినటువంటి కోణంలో మాకెక్కడ బైబిల్లో మిస్టేక్స్ అనేవి కనపడవు. ప్రియులారా, అంత విజ్ఞానపు గ్రంథములో ఓ మంచి సందర్భాన్ని మీకు చెప్పడానికే మనిషికి మరణమే ముగింప అనే పరిశోధనాత్మకమైన ఈ పదాన్ని ఈ మహానగరంలో ఉంటున్న మన మధ్యకు బిడ్డలు తీసుకురావడం జరిగింది. అయితే
రెండవ రోజులో మహాసంగతులు కూడా మనం తెలుసుకుందాం. మన చేతిలో ఉన్న ఈ దివ్య గ్రంథం నుంచి యోహాను గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయము 47-49 వచనాలు మనం కనుక చదవగలిగితే ఓ మహత్తరమైన గొప్ప రహస్యం. దీని నుంచి అనేకమైన సందర్భాలు దేవుడు మన కొరకు చెప్పడం మనం నేర్చుకుంటాం. యోహాను గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయము 47-49 వచనాల వరకు చదువు. యోహాను సువార్త 6వ అధ్యాయము 47-49 వచనాలు. విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు అనే మాట. ప్రియులారా, ఈ లోకములో ఉన్న వస్తువులకు, ఈ లోకములో మనం చూస్తున్న ప్రాణులకు, మొక్కలకు ఇవన్నీ జీవం కలిగి ఉన్నాయి. ఈ లోకములో ఎక్కడ చూసినా మనకి జీవం కనబడుతుందే తప్ప నిత్య జీవం అనేది ఈ ప్రపంచానికి చెందింది కాదది. ఈ సృష్టిలో ఉన్న వస్తువులకు కానివ్వండి, ఈ సృష్టిలో చేయబడిన జీవరాశులకు కానివ్వండి, వీటికి జీవం ఉంది. మనతో సహా వీటికి జీవం ఉంది. అంటే జీవం అనేది ఈ ప్రపంచానికి పరిమితమైంది. ఇక్కడ జీవావిర్భావం జరిగింది అని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ జీవమే మనకు శాశ్వతం కాదు. ఇది బాగా వినాలి. పిల్లలు తిరగకూడదు, అటు ఇటు మీరు కూర్చోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం అనేది ఈ లోకానికి సంబంధించింది. అయితే జీవాన్ని మాత్రమే తెలుసుకున్న మనుషులకి, మొక్కలకి, జంతువులకి జీవం ఉందని తెలుసుకున్నాం కదండి. జగదీష్ చంద్రబోస్ అనే శాస్త్రవేత్త గారు మొక్కలకు ప్రాణం ఉందని ఒక పరికరాన్ని కనిపెట్టి మొక్కల గురించి పరిశోధన చేశాడు. ఆయన పరిశోధనలో ఆయనకు తెలిసిన నిజాన్ని ప్రపంచానికి చెప్పాడు. ఆయనకి ఏం తెలిసింది అంటే, జగదీష్ చంద్రబోస్ గారికి ఏం తెలిసింది అంటే, ప్రియులరా, మొక్కలకు ప్రాణం ఉందని తెలిసింది. ప్రియులరా, జీవరాశులకు ప్రాణం ఉంది, మొక్కలకు ప్రాణం ఉంది. ఇవన్నీ చూస్తే జీవించి ఉన్న వాటికి జీవం ఉంది. ఈ లోకంలో జీవాన్ని చూసిన ప్రజలు నిత్య జీవం అనే సంగతి ఎరగరు గనుక, నిత్య జీవం అనేది ఒకటి మనకుందని చెప్పడానికి పరిశుద్ధాత్మను కలిగిన మహాశక్తిమంతుడైన యేసుప్రభు, మహాశక్తిమంతుడైన మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలోకి రావడం జరిగింది. మనుషులకు తెలియని సంగతులు నేర్పించడానికి వచ్చిన ప్రభువుని అర్థం చేసుకోలేనటువంటి దుర్మార్గులు అనవసరంగా ఆయన పొట్టను పెట్టుకున్న సంగతి మనకు తెలుసు. ఏమండి, ప్రపంచంలో స్వర్గానికి చేరుకోవాలి అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, నిత్య జీవాన్ని సాధించాలంటే అక్కడికి పోవడానికి, అక్కడికి చేరడానికి కేవలము క్రీస్తు బోధలు మాత్రమే ప్రపంచానికి చాలా అవసరం. విన్నవాళ్ళు అదృష్టవంతులు, కాళ్ళ తన్నుకున్న వాళ్ళు ఎంత దురదృష్టవంతులో ఇప్పుడు ఎంత చెప్పినా ప్రపంచానికి అర్థం కాదు. ఎందుకంటే మనుషులకు ఒక మొండి మనసు ఒకటి ఉంది. ప్రతి మనిషికి ఒక మనసు ఉంది. ఆ మనసు మనల్ని పరలోకానికి చేరుకోలేనంత దుర్మార్గంగా తయారైపోయింది. దేవుని మాటలు లోపలికి వెళ్ళి మనుషులను మార్చలేకపోతే ప్రపంచంలో మనుషులు మారే పద్ధతులు ఏమి ఉండవు. మనుషులు దేవుని మాటలకు తప్ప దేనికి పెర్ఫెక్ట్గా పూర్తిగా మారలేరు. ఒకవేళ మారాము అని మనం చెప్పుకున్నా అది తాత్కాలికమవుతుంది తప్ప శాశ్వతం అవుతాం. మార్పు అనేది పండగ రోజున వేసుకుని పండగ అయిపోగానే తీసేసే క్రొత్త బట్ట లాంటిది కాదు. మార్పు అనేది ఒకసారి వచ్చి మరణించే వరకు మనతో ఉండాలి. అది మార్పు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మార్పు జరగకుండా ఉండడానికి మనసును కఠినపరుచుకుంటే దేవుని మాటలు మన లోపలికి వెళ్ళవు. అలా వెళ్ళకపోతే మనం నిత్య జీవాన్ని సాధించలేం. ఈ విషయాలు చెప్పడానికే ప్రవక్తల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ మాటలు చెప్పడానికే ప్రవక్తలను లెక్క చేయలేని మొండి ప్రజల మధ్యకి మంచి మాటలతో యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించాడు.
ఆయన తర్వాత ఆ మహాసంగతుల్ని భుజస్కంధాల మీద వేసుకుని పల్లె పల్లెకి తీసుకువెళ్ళిన మహాత్ములు అపోస్తులు తీసుకొచ్చారు. ఎవరైతేనే ఏమైతేనే బైబిల్ ద్వారా ప్రపంచానికి సత్యాన్ని పంపించాలి అని పరమతండ్రి దేవుని సంకల్పంలో మనందరం కూడా రక్షించబడ్డాం. ఈ మాటలు చెబుతూ జీవం మాత్రమే ఎరిగిన ఈ ప్రపంచానికి నిత్య జీవం ఒకటి ఉందని చెప్పడానికి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తున్న ఘోషని ఈరోజు మీరు వినాలి. ఆయన అంటున్నాడు, నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. చదవండి. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ జీవాహారము నేనే అంటున్నాడు. అంటే మన క్రైస్తవ బిడ్డలుగా ఆదివారం పూట మనం తీసుకుంటాం బల్లారాధనని. రొట్టెని ఆయన శరీరంగా, ద్రాక్ష రసాన్ని ఆయన చిందించిన రక్తంగా మనం స్వీకరిస్తున్నాం. అది ఆయన శరీరానికి, ఆయన త్యాగానికి సాదృశ్యమైతే ఇది జీవాహారం ఉంటుంది మనకి. అది జీవాహారం అంటున్నాడు. మీ పితరులు అరణ్యములో మన్నా తిన్నా చనిపోయారు అంటే అర్థం ఏంటండి? మన పితరులు అంటే ఇశ్రాయేలీలు ఈజిప్ట్ దేశంలో బానిసలుగా ఉండి సురక్షితమైన ప్రాంతానికి దేవుని చేత నడిపించబడ్డారే. 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాల అరణ్యంలో వారు అవిధేయతను బట్టి నడిచారే. ఎన్ని కష్టాలు పడినా దేవుడు మనుషుల మీద ఉన్న ప్రేమతో పగటిపూట మేఘస్తంభాన్ని, రాత్రిపూట అగ్నిస్తంభాన్ని ఇచ్చి ఎండ దెబ్బ తగలకుండా, చీకటి వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించకుండా వెలుతురులో చక్కగా ఈజిప్ట్ నుంచి పాలస్తీనా దేశానికి తీసుకువెళ్ళాలని దేవుడు ఆలోచించాడే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయంలో మనం ఆలోచిస్తే మన పితరులు అరణ్యాలలో భోజన హోటల్స్ ఏముంటాయి? అరణ్యాల్లో కాఫీ హోటల్ ఏముంటుంది? అరణ్యాల్లో కిల్లీ షాపులు ఏముంటాయి కూల్ డ్రింక్ తాగడానికి? ఏ వసతులు లేనటువంటి అలాంటి భీకర అరణ్యాలలో 40 సంవత్సరాల వారి ప్రయాణంలో దేవుడు వాళ్ళని అద్భుతంగా ప్రపంచం కని విని ఏ స్టార్ హోటల్లోనూ దొరకలేనటువంటి అద్భుతమైన ఆహారాన్ని వాళ్ళ కొరకు కురిపించాడు. అదే మన్నా. ప్రపంచంలో ఎక్కడా దొరకదది, ఏ హోటల్లోనూ అమ్మరది. ఎంత ఖరీదైన హోటల్స్లోనైనా అలాంటివి మనకి అమ్మరు. అలాంటిది ప్రపంచ ప్రజలు కని విని ఎరగినటువంటి మహా అద్భుతమైన ఆహారాన్ని వాళ్ళ కొరకు కురిపించానని చెప్పాడే. అదే మన్నా గురించి దేవుడు మాట్లాడుతూ ప్రభువారు చెప్పిన మాట మీరు చదవగలిగితే ఆయన అంటున్నాడు, మీ పితరులు ఇంత గొప్ప ఆహారమైన మన్నా తిన్నను చనిపోయారు. అంటే అర్థం ఏంటి? మనిషి ప్రపంచంలో మరణం తప్పించుకోవడం అసాధ్యం. మనుషులు మరణాన్ని తప్పించుకోవడం అసాధ్యం. కత్తిపట్టి రాజ్యాలను గెలిచారేమో, మన భారతీయులు వరల్డ్ కప్ను గెలిచారేమో, మన వాళ్ళు ప్రభుత్వాలను గెలిచారేమో, మన ప్రజలు అధికారులను గెలిచారేమో, మృత్యువును గెలిచిన జాడ ప్రపంచంలో ఎవరు లేరు, ఎవరు గెలవలేరు. మరణం ముందు ఎంత గొప్పవాళ్ళైనా ఓడిపోవలసిందే. అలాగ మరణాన్ని గెలిచి మనకు సాదృశ్యంగా చూపించి మరణం తరువాత కూడా మీకు బ్రతుకుందని చెప్పడానికి రాతి సమాధి గోడలను బద్దలు కొట్టుకుని 3వ దినాన్ని సజీవుడిగా లేచిన క్రీస్తు ప్రపంచ ప్రజలందరికీ మాదిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి మీరు బాగా ఆలోచించాలి. ఇవి కథలు కాదు, ఇవి దేవుని మాటలు. కథలుగా చదువుకోవడం అలవాటైపోయి ఎంత సత్యం చెప్పినా ప్రజలు దీన్ని కథలాగే తీసిపారేస్తున్నారు. ఎప్పుడైతే ఈ మాటలు మీరు వాస్తవం అనుకుంటారో అప్పుడే మీకు జాగ్రత్త కలుగుతుంది దేవుడి మీద. ఈ మాటలు పరమ సత్యాలని మీరు ఎప్పుడు ఆలోచిస్తారో అప్పుడే దీనిని వెండి బంగారాల కంటే గొప్పగా మనం చూసుకుంటాం. కానీ కథలు చెప్పడానికి, కథలు వినడానికి అలవాటు పడిపోయి ప్రజలు సీరియల్స్కి, సినిమాలకి విలువనిచ్చేటువంటి ప్రజలున్న ఈ ప్రపంచంలో దేవుని మాటలకి ప్రపంచంలో ఎక్కడ వాల్యూ లేదు, విలువ లేదు. ఒకవేళ నిజంగా దేవుని మాటలకి విలువ ఉంటే సమాజంలో అశ్లీల కార్యక్రమాలు, సంఘ విద్రోహ చర్యలు జరగడానికి వీల్లేదు. దేవాలయాలున్నా, దేవుని పేరు మీద ప్రజలకి సందేశాన్ని చేరవేయడానికి మరి అధిపతులున్నా, సేవకులున్నా, అర్చకులున్నా, ఎవరున్నా
సమాజం ఇలా ఎందుకు పాడైపోతుందంటే దేవుని మాటలకి ప్రజలు గౌరవం ఇవ్వడం లేదు. దేవుని మాటల మీద ఉన్న శ్రద్ధ, లోకం మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద, ఆయన మాటల మీద ప్రజలకు లేదు. ప్రియులరా, అందుకనే మరణాన్ని ఎవరు గెలవలేరు, మరణం తప్పించుకోలేరు. అందుకనే మీ పితరులు మన్నా తిన్నా వాళ్ళు చనిపోయారంటే అర్థం ఏంటి? చావు ఎవరు తప్పించుకోలేరు. అంటే రోగానికి మందులు ఉన్నాయి తప్ప మరణానికి మందు లేదు. బాగా ఆలోచించాలి. ఈ మెడికల్ షాపుల్లో, ఈ మల్టీ స్పెషల్ హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంట్లు, మెడికల్ షాపులో అందుతున్న మందులు, ఇవన్నీ రోగాలను తగ్గించడానికే తప్ప, రోగాన్ని పోగొట్టడానికే తప్ప మరణించకుండా ఉండడానికి కాదవి. కొంతకాలం ఆయుష్ని పొడిగించుకోవడానికి మాత్రమే ఈ మెడిసిన్ వచ్చింది. కానీ మరణానికి మందు ఎక్కడుంది? మృత్యువుని జయించడానికి మెడిసిన్ ఎక్కడుంది? ఈ మందులన్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్ప మరణించకుండా ఉండడానికి కాదు. మరణానికి మందు లేదు. చాలాసార్లు ఏదైనా ప్రమాదంలో అందరూ చచ్చిపోయి ఎవరైనా ఒకరిద్దరు బ్రతికితే వాళ్ళ గురించి పేపర్లో ఏమి రాస్తారో తెలుసండి? మృత్యుంజయులు అని రాస్తారు. అప్పుడు తప్పించుకోవడానికి ఎప్పుడు చచ్చిపోరేటి? ఆలోచించాలి. మరి ఆలోచించారా? ఏదైనా బస్సు కాలిపోయినప్పుడు, ఇల్లు కాలిపోయినప్పుడు, పడవలు మునిగిపోయినప్పుడు, ఓడలు బద్దలైపోయినప్పుడు, అలాంటి భయంకరమైన ప్రమాదంలో అందరూ చచ్చిపోయి ఒకళ్ళిద్దరు సేవ అయి బయటకు వస్తే అలాంటి వాళ్ళ గురించి మనం ఏమి రాస్తామంటే మృత్యుంజయులు అంటారు. మొన్న న్యూస్లో చూపిస్తూ చైనాలోనో జపాన్లోనో ఏదో దేశంలో పెద్ద భవంతి కూలిపోయింది. పెద్ద నిర్మాణం కూలిపోతే అందులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. 3 సంవత్సరాల పసిపిల్లవాడు మాత్రమే బ్రతికాడు. అతని మీద కూడా పెద్ద గోడ పడిపోయింది. కానీ కార్నర్లో ఏదో దాన్ని ఆఫ్ చేసి ఈ సందులో అతను బ్రతికున్నాడు. ఏమండి, రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి అతన్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. అతన్ని బాలుడు మృత్యుంజయుడు అంటున్నారు. ఇంక చనిపోడా? ఆలోచించాలి. ప్రపంచం మాట్లాడుతుంది కానీ, ప్రపంచం మరి చెబుతున్నారు కానీ ఆ మాటలకి ఎక్కడో ఒక చోట అండి తప్పుకు దొరుకుతున్నాయి ఇవి. ప్రియులారా, మృత్యుంజయులు అంటే ఈ మరణాన్ని జయించిన వాళ్ళు కాదు. ఈ మరణాన్ని ఎవరు జయించలేరు. ఎంత ఖరీదైన ఆహారం తిన్నా, ఎంత ఖరీదైన మెడిసిన్స్ వాడినా, ఎంత ఖరీదైన హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా, దేశ విదేశాలకు వెళ్ళి గుండె మార్పిడి, రక్త మార్పిడి, కిడ్నీ మార్పిడి చేయించుకున్నా ఈ శరీరం మృతమైపోవలసిందే. ఆలోచించండి. ఇది పోవడానికే దేవుడు దీన్ని మట్టిలోంచి చేశాడు. తెలుసా మీకు? మట్టిలో బంగారం లేదా? మట్టిలో వజ్రాలు లేవా? వజ్రానికంటే గట్టిగా ఏదైనా ఉందా అసలు? ప్రపంచంలో అన్నిటికంటే గట్టి పదార్థం వజ్రం అని చెప్పుకుంటాం మనం. అందుకనే వజ్రాన్ని కత్తితోటి, చాకుతోటి కోస్తే కొయ్యబడదు. వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలంటాం. నిజం. అంత గట్టిదైన వజ్రంతో మనల్ని ఎందుకు చేయలేదు దేవుడు? ఏమండి, బంగారం ప్రపంచంలో చాలా ఖరీదైన మెటల్. అది చక్కటి విలువైనటువంటి ఖరీదైనటువంటి లోహం. అది అయినా దాంతో ఎందుకు చేయలేదు మనల్ని? దేవుడికి చేతకాక అంత బంగారం భూమిలో లేకంటారా? ప్రపంచంలో ఉన్నటువంటి గోల్డ్, డైమండ్, ఏమండి, అయితే కాపరు, సిల్వరు, ఇలాంటి దాన్ని తీసుకొచ్చి గుట్టల గుట్టల కింద పోస్తే ఎంత గని, ఎంతటి సంపదలు భూమిలో పెట్టాడో తెలుసు మీకు. కానీ మన నిర్మాణానికి దేనిని వాడని దేవుడు కేవలము మట్టినే తీసుకున్నాడు. ఎందుకంటే ఇది తొందరగా కొంతకాలం బ్రతికి అందులోకి వెళ్ళిపోవాలి. ఉండడానికి వీలేదు ఈ ప్రపంచంలో. 60 సంవత్సరాల జీవితం ఇచ్చినందుకే లోకాన్ని ఇంత నాశనం చేసేసిన మనిషి కోట్ల సంవత్సరాల జీవితం ఇక్కడే మనకి ఇచ్చుంటే అసలు ఈ ప్రపంచాన్ని ఏం చేసిండేవారు? అసలు ఏం చేసిండేవాడు మనిషి ఈ లోకాన్ని? అసలు మీరు ఆలోచించాలి. 60-70 సంవత్సరాల జీవితం ఇచ్చినందుకే ప్రపంచానికి చీడపురుగుగా మారిపోయి 10 కాలాల పాటు పచ్చగా బ్రతకవలసిన వాడిని మత పేరు మీద చంపేస్తుంటే, కులాల పేరు మీద చంపేస్తుంటే, ప్రాంతీయ తత్వాల పేరు మీద చచ్చిపోతుంటే, ఒకరినొకడు పొడుచుకుని కాల్చుకుని మరణిస్తుంటే, చిన్న జీవితంలోనే తరాచకం సృష్టించే మనుషులు దీర్ఘకాలపు జీవితం దేవుడు మనకి ఇక్కడ ఇచ్చుంటే అసలు మనం ఏం చేసి ఉండేవాళ్ళం? నిలువైన వాడు దేవుడు.
తెలివైన వాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఎంత గొప్ప మేధాశక్తి గలవాడు దేవుడు. మనిషి దేవుడు కాదండి, అంటే మనిషి దేవుడు అంత గొప్పవాడు కాదండి. మనుషులే దేవుడిగా కొనియాడబడుతున్న రోజులు ఇవి. వంగంగి మనుషులు దండాలు పెట్టించుకుంటున్న రోజులు ఇవి. కానీ దేవుని శక్తి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మేధాశక్తిని మీరు ఆలోచిస్తే ఆయన ఎంత తెలివిగా మనల్ని నిర్మాణం చేశాడో. నిజంగా ఆయన తెలివితేటలకు మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. ప్రభునందు ప్రియులారా, అందుకనే మీరు ఏమి తిన్నా, ఏమి వాడినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకున్నా ఏదో ఒక రోజు మరణాన్ని రుచి చూడక తప్పదు. ఆలోచించాలి. ఇది దేవుడు మనకు సెట్ చేశాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులారా. యోబు గారు రాసిన గ్రంథంలో 14వ అధ్యాయము 5వ వచనం కనుక మీరు చదవగలిగితే ఇందులో మన ఆయుష్కాలం గురించి, దాన్ని సెట్ చేసిన విధానం గురించి ఒక మంచి మాట మనకు కనబడుతుంది. చూడండి, నరుల యొక్క ఆయుష్కాలం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, నరుల యొక్క ఆయుష్కాలము పరిమితి కలది. అంటే అర్థం ఏంటి? దీన్ని ఎక్స్టెండ్ చేసుకోలేం, దీన్ని పొడిగించుకోలేం, దీనికి పరిమితి ఉంది. మీకు మాట తెలుసా? మన శరీరములో ఉన్న అవయవాలన్నీ పరిమితి కలిగిన అవయవాలు ఇవి, హద్దులు కలిగిన అవయవాలు ఇవి. కన్ను ఇంత దూరంలో ఉన్న వస్తువును మాత్రమే చూడాలి, అది అర్థమైందండి. చెవి ఇన్ని డెసిబెల్ సౌండ్, శబ్దం ఉన్నదాన్నే వినాలి. ముక్కు ఇలాంటి వాయువులనే వాసన చూడాలి. నోరు ఇలాంటి పదార్థాలనే భుజించాలి. అప్పుడప్పుడు అవార్డుల కొరకు క్యూ ప్లేట్లు తినేస్తూ ఉంటారు, స్టీల్ ప్లేట్లు తినేస్తూ ఉంటారు, ఏమండి గాజు సీసాలు తినేస్తూ ఉంటారు. ఇవన్నీ వండర్స్ అనుకుంటా ఉంటాం. పిల్లరా, ఏది పడితే తినడానికి కాదు ఇది. అద్దులు కలిగిన అవయవాలను కలిగిన మానవ దేహంలో దీనికి ఒక పరిమితి ఉంది. నరుని ఆయువు, ఆయుష్కాలము పరిమితి కలది. వయసుకి పరిమితి ఉంది. ఇంతకాలమే బ్రతకాలి. అందరూ 120 సంవత్సరాలు బ్రతకలేరు, అందరూ 30 సంవత్సరాలు బ్రతకరు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కాలాన్ని దేవుడు సెట్ చేశాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. నరుల కాలము, నరుల వారి నెలల సంఖ్య తెలిసే ఉన్నది, మించజాలని వయో పరిమాణాన్ని నీవు వారికి ఇచ్చావు. అంటే సెట్ చేశాడు. అప్పుడప్పుడు తెల్లవారు ట్రైన్కి వెళ్ళాలన్నా, డ్యూటీకి వెళ్ళాలన్నా మన సెల్ ఫోన్లో అలారాన్ని మనం సెట్ చేస్తాం. ఎన్ని గంటలకు లేవాలో. 6 గంటలకు పోవాలనుకోండి డ్యూటీకి, 5 గంటలకు సెట్ చేస్తాం. ఈ గంట సేపులో ముఖం కడుక్కోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, టిఫిన్ చేసుకోవడం, టీ తాగడం, ఈ లోపల వెళ్ళిపోతాం. సెట్ చేస్తాం. పని కోసం అలారం సెట్ చేసినట్టు. ఏమండి, కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్ టీవీ చూస్తూ నిద్రపోతారు, టైం సెట్ చేస్తారు దానికి. నిద్రపోయినా ఆ టైం కదా ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆటోమేటిక్ పరికరాలు వచ్చాయి. వాషింగ్ మిషన్ ఉంటుంది, అందులో బట్టలు వేస్తే ఏదో పని చూసుకుంటాం, అవి క్లీన్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంది. అలా సెట్ చేశారు. ఎలాగైతే మన వస్తువులు మన పని కొరకు కొంత టైం ఇచ్చి సెట్ చేశామో, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి దేవుడు కొంత వయసు సెట్ చేశాడు. అది సెట్టింగ్ పూర్తయ్యే వరకు మీరుంటారు భూమి మీద. దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం వరకు భూమి మీద మనం ఉంటాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతేగాని ఆయుష్కాలాన్ని పెంచుకోలేం, వయసును పొడిగించుకోలేం. మన శరీరమే మనిషికి బోధ చేస్తుంది. 40+ వచ్చేసరికి అవయవాలు మారిపోతూ ఉంటాయి, బుగ్గలు వేరబడిపోతూ ఉంటాయి, నల్లని వెంట్రుకలు తెల్లగా మారిపోతూ ఉంటాయి. మంచి పాట రాశాను మీకు. గడ్డి పువ్వు లాంటిది మానవ బ్రతుకనే పాటలో నల్లని నీ తలలో తెల్లని వెంట్రుకలు వచ్చి గుర్తు చేస్తున్నాయి నీ వయసుని, నీ సమయం ఆసన్నమైనదని మంచి పాట రాశాను ప్రియులరా. నిజం. తెల్లని వెంట్రుకలు వస్తున్నాయంటే, శరీరం వేలబడుతుందంటే, కళ్ళు కనబడడం మందగించాయంటే, పళ్ళు వరసలు రాలిపోతున్నాయంటే
ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుందని అర్థం. అయినా మనుషులు ఆలోచించడం లేదు. పోయే ముందు కూడా యవనంగా పోదాం అనుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలోచిస్తుంటే, ఈ దేవుని సంగతులు చదువుతుంటే పెంచుకోలేని వయసు మనది. ఎవరికి ఎంత కాలం ఇవ్వాలో దేవుడు ఇది సెట్ చేశాడంట. మించజాలని వయో పరిమాణాన్ని కలిగిన వాళ్ళు మనం భూమి మీద. అందుకే ఎలాంటి ఖరీదైన భోజనం తిన్నా చచ్చిపోతాం, ఎలాంటి కాస్ట్లీ మెడిసిన్స్ వాడినా చచ్చిపోతాం, ఎంత మంచి వైద్యం చేయించుకున్నా ప్రాణం పోతుంది. రోగికి ప్రాణం పోసిన డాక్టర్ గారే చనిపోతారు. హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ గారి గుండె కూడా ఆగిపోద్ది. ఆలోచించండి, మరణాన్ని తప్పించుకోవడం ఏ మనిషి వశం కాదు ప్రియులారా. ఆలోచించాలి. మొన్న నేను ప్రసంగం చేస్తే ఒక చోట చెప్పాను, మరలా మీకు చెప్తున్నా, బాగా వినండి. క్యూబా అనే ఒక దేశం ఉందండి, క్యూబా. ఈ క్యూబా దేశాన్ని చాలా కాలం పాటు ఫెడరల్ కాస్ట్రో అనే ఒక అతను పరిపాలించాడు. ఫెడరల్ కాస్ట్రో అతని పేరు. క్యూబా దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా చక్కటి వాళ్ళ జాతికి సేవ చేశాడు. అయితే అలాంటి వాడు బ్రతికి ఉండకూడదని, ప్రక్క దేశానికి అతని వల్ల చాలా నష్టం జరుగుతుందని ఆలోచించిన అమెరికా అతన్ని చంపేయడానికి అతన్ని తీసుకునే కూల్ డ్రింక్స్లోనూ, అతన్ని తినే ఆహార పదార్థాలలోనూ, అతన్ని తీసుకునే టిఫిన్లోనూ 100 సార్లు విషం కలిపారంటండి. ఇది నిజం, వాస్తవం. కొన్ని 100 సార్లు అతను తీసుకునే పదార్థాలలో విషం కలిపి విషప్రయోగం చేశారు. అదృష్టం ఏంటంటే, ఎన్నిసార్లు విషం కలిపిన ఆహారం అతని చేతికి ఇచ్చినా, ఎన్నిసార్లు విషం కలిపిన కూల్ డ్రింక్స్ అతని చేతికి ఇచ్చినా, అన్నిసార్లు అందులో విషం ఉందన్న సంగతి అతను పసిగట్టేశాడు, గమనించేశాడు, తెలిసిపోయింది. చాలాసార్లు తప్పించుకున్నాడు. ఇతన్ని చంపడం మా వల్ల కాదని అమెరికా వాళ్ళు చేతులెత్తేశారంట. ఎన్నిసార్లు చంపాలని విషప్రయోగం చేసినా తప్పించుకున్న ఫిడెల్ కాస్ట్రో అనే ఆయన, క్యూబా అధ్యక్షుడు, ఏ విషప్రయోగం లేకుండానే ఒక రోజు ఒట్టినే చచ్చిపోయాడు. ఏ విషప్రయోగం జరగకుండానే మనిషి ఒట్టినే చచ్చిపోయాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? మనుషులను చంపడానికి మనిషి ప్రయోగాలు చేయవసరం లేదు, మారణాదాయాలు వాడవసరం లేదు. మీరు చంపినా చమ్మకపోయినా ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. అనవసరంగా పొరుగువాడిని చంపి మీరు దోషులు అవుతున్నారు. ఈ సీక్రెట్, ఈ సూత్రం ప్రపంచానికి తెలియదు. మనం చంపవసరం లేదు. ఎవరి మీద నా కక్ష ఉంటే చంపేయాలనుకుంటాను, చూసారా? ఎవరిని మనం చంపవసరం లేదు. మీరు చంపవసరం లేకుండానే అతను చచ్చిపోతాడు. కాకపోతే అనవసరంగా మీరు చంపి దోషులు అవుతున్నారు. యేసుక్రీస్తు విషయంలో యోధా చేసింది అదే. దైవ నిర్ణయం ప్రకారంగా భూమి మీదకి ప్రజల కొరకు ప్రాణాలు పెట్టడానికి వచ్చిన ప్రభు ఎలాగైనా సిలువనెక్కుతాడు. అనవసరంగా యోధా ఇరుక్కున్నాడు అప్పగించి. ఎంత గొప్ప బైబిలు, ఎంత చక్కటి విషయాలు ఇవి. మానవ జీవితాన్ని పరిపక్వత దశకు తీసుకువెళ్ళాలంటే తప్పనిసరిగా బైబిల్ని పఠించాలి. ఆలోచించండి ప్రియులారా, గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు, అందరికీ దేవుడు, నమ్ముకోవడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఏ వర్గానికో ఏ కులానికో చెందినవాడు కాదైనా. మనుషులుగా మన మధ్యకు రావడానికి తప్పదు కనుక ఒక మానవ అవతారంలోకి వచ్చాడే తప్పించి ఆయన ప్రజలనుకున్నట్టు మరియమ్మ కొడుకు కాదు, ప్రజలనుకున్నట్టు ఆయన యూదుడు కాదు. లోకాలను కలిగించిన మహాశక్తిమంతుడు, ప్రపంచ ప్రజల జీవితాలను సరిచేసి పరమాత్ముడున్న లోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన మహనీయుడు. ఆయన అర్థం చేసుకోవడంలో ప్రపంచం దెబ్బతింది. పరలోకానికి ఏకైక మార్గంగా ఉన్న ప్రభుని కాళ్ళతనుకుంటుంది ఈ లోకం. మీరైనా ఆయన ఎందు విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసాన్ని మరణం వరకు కాపాడుకోండి. మీ భక్తిని దెబ్బతిన్నవ్వకండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని 100 సార్లు విషప్రయోగం తప్పించుకున్న ఫెడరల్ కాస్ట్రో ఏ విషప్రయోగం లేకుండానే చచ్చిపోయాడు. ఇలాంటి నియంతల గురించి, ఇలాంటి దేశాధ్యక్షుల గురించి, ఇలాంటి తెలివైన వాళ్ళ గురించి దేవుడు ఏమి రాశాడు తెలుసండి? 89వ కీర్తనలో
48వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 40వ వచనం చదవగలిగితే, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అంటే నరుడన్న ప్రతి వాళ్ళు మరణించి తీరవలసిందే. సామాన్యులైనా, కూలివాళ్ళైనా, దేశాధ్యక్షులైనా, ఎవరైనా సరే చచ్చిపోవలసిందే. నాకు మరణం లేదని ఎవరు అన్నారు? మరి ఈ భోగం, ఈ విలాసం, ఈ అధికారం, ఈ పదవి, ఈ రాజకీయాలు ఇవన్నీ ఏంటంటారా? పోయే ముందు ఒక వెలుగు, చచ్చిపోయే ముందు ఒక వెలుగు. ఆరిపోయే దీపం ఆరిపోయే ముందు వెలుగుతుందంటారే, అదే ఈ అధికారం, ఈ హోదా, ఈ పదవులు, ఈ చదువులు, అంటే ఈ దేశాధ్యక్షులు, ఇవన్నీ కూడా పోయే ముందు ఒక వెలుగే తప్ప పోకుండా ఉండడానికి కాదు. ఇవి మనిషి ఎప్పటికైనా మరణించి తీరవలసిందే, ఎప్పటికైనా ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అలాంటి భయంకరమైన మరణం ఎలా వచ్చిందో తెలుసా మీకు? చక్కటి బంధాలు కలిగి ఎంత బాగా ప్రేమించుకుంటామండి మనం, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన భార్యని, మన భర్తని, మన అన్నని, మన చెల్లిని ఎంత గొప్పగా మనం ప్రేమించుకుంటాం. ఇంత కఠినమైన, ఇంత చక్కటి బంధాలు కలిగిన మనల్ని, ఈ బంధాలను తెంచుకుని పోయే ఈ మరణం, ఈ భయంకరమైన రాక్షసు లాంటి ఈ చావు ప్రపంచ ప్రజల మధ్యకి ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాలు చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాలు చదివితే, మృత్యువు ఎలాగ ఎంటర్ అయిందో, మరణం అనేది ఈ బంధుత్వాలను తెంచుకుపోవడానికి ఈ భయంకరమైన చావు ఎందుకు ప్రవేశించిందో ఒక మంచి మాట దేవుడు రాయించిన సంగతి చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాలు చూడండి ప్రియులారా. మనుషుని ద్వారా మరణము వచ్చిందంటండి. ఒక మనుషుని ద్వారా లోకానికి ఏమొచ్చింది? మరణము. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగింది. ఒక మనుషుని ద్వారా ఈ లోకంలోకి మరణం ఎంటర్ అయింది. అంటే ఇది ఎలాగుందంటే, ఆదాము అనే ఒక మనిషి తప్పు చేయడం ద్వారా మనందరికీ మరణం వచ్చింది. ఇది మరణం యొక్క మూలం. ఇందాక చెప్పానే, ఏ విషయం గురించి అయినా మూలాల్లోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా బైబిల్ వెతకాలి. బయట పుస్తకాలు ఎక్కడ దొరకదు. మరణం ఎందుకు వచ్చిందంటే రోగం వచ్చింది అంటున్నారు, అంతేనండి. ఎవరైనా చనిపోతే ఎలా చచ్చిపోయాడని ముందు అడుగుతారు. యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడా అంటే మరణానికి మూలం యాక్సిడెంట్ అని. లేదంటే క్యాన్సర్తో చనిపోయాడా అంటే మరణానికి మూలం క్యాన్సర్ అని. ఎయిడ్స్తో చనిపోయారా, టీబీతో చనిపోయారా, హెపటైటిస్ బి వచ్చి చనిపోయారా అని అడుగుతూ ఉంటారు. డయేరియా వచ్చిందా, కలరా వచ్చిందా, ఏమొచ్చింది, సైన్ ఫ్లూ వచ్చిందని అడుగుతారు. అంటే చావుకు మూలం రోగాలు అని తెలుసుకున్నారు. మీకు తెలుసా, మరణానికి మారు పేరే రోగం అండి. ఈ ప్రపంచంలో నుంచి ఏదో విధంగా పట్టుకుపోవాలి కనుక మనిషికి చావు వచ్చింది. ఈ చావు మనకు రావాలి అంటే ఒక రోగం సంక్రమించింది. క్యాన్సర్ అని, ఏమండి, ఎయిడ్స్ అని, హెపటైటిస్ బి అని, సైన్ ఫ్లూ అని, డయేరియా అని, ఎలాగైతే ఇప్పుడు మనం చెప్పుకున్న టీబీ అని చెప్పుకుంటాం కదా, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? పర్యాయ పదాలు. చావుకి ఇవి పర్యాయ పదాలు. ఏదో ఒక పదంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇది ఒక చిన్న వంక, చాకు ఇది. అది ఒక యాక్సిడెంట్ అయినా కావచ్చు, ఒక రోగమైనా కావచ్చు. కానీ మనిషికి రోగం మరణానికి మూలం కాదు ప్రియులారా. మనిషికి రోగం అనేది మరణానికి మూలం కాదు. మరణం రావడానికి మూలం ఏంటంటే మనిషి యొక్క పాపం. మనిషి దేవునికి దూరం అయిపోయిన సంగతి, దేవుణ్ణి మనిషి గుండెల్లో నుంచి చెరిపివేసుకున్న కారణం మనిషికి మరణ శాసనాన్ని తెచ్చిపెట్టింది. రోగాలు, లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వంశ పారంపర్యంగా తరతరాలకి ఎలాగొస్తున్నాయో మరణం కూడా వంశ పారంపర్యం అయిపోయింది మన పితరుల దగ్గర నుంచి. ఎంత గొప్ప బైబిల్ ఆలోచించండి. ఇలాంటి విశ్లేషణతో కూడుకున్న ప్రసంగాలు విశ్వవ్యాప్తంగా ఉంటే ప్రపంచం ఎంత గొప్పగా దేవుని అర్థం చేసుకుంటుందో ప్రభునందు ప్రియులారా మీరు ఆలోచించగలగాలి. రాత్రి ఆలోచించండి, ఎంత గొప్ప సంగతులు ఇవి.
మరణానికి మూలం రోగం కాదు, మరణానికి మూలం మానవ అవిధేయత, పాపం. దేవుని దగ్గర మనిషి చల్లగా బ్రతకవలసిన మానవ జీవితం ఇంత దుర్బలంగా మారిపోవడానికి కారణం ఎవరనుకుంటున్నారు? మనమే, మన పితరులే, మనుషులే. ప్రపంచంలోకి ఏ విపత్తు దాపరించినా దానికి కారణం దేన్నో చూపించకూడదు, మనల్ని మనం చూపించుకోవాలి. సముద్రం పొంగడానికి కారణం ఎవరు? వాతావరణం పాడైపోయింది అంటాం. వాతావరణం పాడు చేసింది ఎవరు? సముద్రం ఏంటి? మనం. నేను అని చెప్పడం మనిషి. ఇది పూర్వకాలం నుంచి ఉంది. నేను తప్పు చేసిన అనకపోవడం వల్లే మన కింద తిప్పులు వచ్చాయి. మన పితరులు ఆదామవ్వలు, ఏమయ్యా ఆదాం తప్పు చేసావా, పండు తిన్నావా అన్నప్పుడు తిన్నాను మహాప్రభు అని ఆయన కాళ్ళు పట్టుకొని ఉంటే ఇంత కర్మ దాపరించి ఉండేది కాదు. అప్పటికి ఇప్పటికీ మనిషి ఎప్పటికీ మొండివాడే. చేసిన తప్పును ఒప్పుకోడు. అప్పుడేనండి ఇప్పుడంటారా? కంప్యూటర్ యుగంలో ఉన్న ఇప్పుడు అలాగే ఉన్నారు. కంప్యూటర్ లేకుండా ఏమీ లేని సామాన్యుడిగా ఉన్నటువంటి ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ దినాల్లో అలాగే ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ మనుషుల్లో ఏం మార్పు జరిగింది? తినే వస్తువులు మారాయి, వండుకునే పాత్రలు మారాయి. మట్టి పాత్రలో తినేవారు అల్యూమినియం పాత్రలో, స్టీల్ పాత్రలో వంట చేసుకుంటున్నారు, రాగి పాత్రలో వంట చేసుకుంటున్నారు. కట్టెలతో పుల్లలతో పొయ్యి పెట్టి వంట చేసుకునే వాళ్ళు గ్యాస్ స్టవ్ పెట్టి వంట చేసుకుంటున్నారు. మనం ఉపయోగించుకునే పద్ధతులు మారాయి, మనం తినే భోజనం మారింది, మనం ఉపయోగించుకునే వస్తువులు మారాయి, మనం కట్టుకునే బట్టల స్టైల్ మారాయి. మనిషి జీవితం ఏం మారింది? మనిషి ఎక్కడ మారాడు? మనిషి మారడు. ఆది మానవుడు ఎలాగున్నాడో ఆధునిక మానవుడు అలాగే ఉన్నాడు. ప్రియులారా, మనుషుల మధ్య దేవుని మాటలు పనిచేయడం లేదు. చేతులారా ఎవడు నాశనాన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. నరకం ఉందని చెబుతున్నా భయపడడం లేదు. కోట్ల సంవత్సరాల అగ్నిగుణంలో కాలిపోవాలన్నా మనుషులు వినడం లేదు. ఎవరు చెప్తే ప్రపంచం వింటది. అందుకనే కొంతమందినైనా రక్షించాలనే దేవుని సంకల్పం. మీరైనా రక్షించుకోండి. దేవుని మాటలకు విలువనివ్వండి. విని వెళ్ళిపోయి దులిపోవడం కాదు, వినేసి దులిపేసుకుని లేచి వెళ్ళిపోవడం కాదు. పిల్లరా, దేవుని మాటలు గుండెల్లో భద్రపరచుకోవాలి. విన్న మాటల ప్రకారంగా బ్రతకడం నేర్చుకోవాలి. మరణాన్ని ఎవరు తప్పించుకోలేరంట. చూసారా, అది ఎలా వచ్చింది, ఎలా ఎంటర్ అయిందని చెప్తున్నాడు. ఒక మనిషి ద్వారా మరణం ప్రపంచంలోకి వచ్చింది. చావు కూడా హెరిడిటీ అయిపోయింది. వంశ పారంపర్యంగా ప్రపంచ ప్రజలందరినీ ఏలుతుంది, అందరినీ ఓడించేసింది, అందరినీ చంపేయడానికి కారణమైపోయింది. అసలు మనిషికి మరణ శాసనం రాసింది ఎవరు? ఎవరు రాశారు ఈ మరణ శాసనాన్ని అంటారా? దేవుడు రాశాడు. దేవుడు అంటే సుప్రీం, ఆయన జడ్జి. ప్రియులారా, దేవుడు అనగానే ఫోటోలో బొమ్మలు గుర్తు రాకూడదు మనిషికి. దేవుడు అనగానే చేతిలో గొర్రెపిల్ల సంఖలో కర్ర పెట్టుకుని ఉండకూడదు. ఈ ఫోటో గుర్తు రాకూడదు. దేవుడు అనగానే ఆ పదానికి మనం ఏ రూపాన్ని మనం స్మరణకు తెచ్చుకోవాలో తెలుసా? భూమి ఆకాశములు పట్టలేనంత మహా ఆకారం కలిగి నల్ల కోటు వేసుకుని సింహాసనం మీద కూర్చుని, ఇంత ఆకారం కలిగిన వ్యక్తి సింహాసనం మీద కూర్చుంటే ఎలాగుంటాడో అలాంటి ఫిగర్ మన బుర్రలోకి రావాలి. దేవుడు అనగానే ఆయన జడ్జి, ఆయన న్యాయాధిపతి, న్యాయమూర్తి. అయిన ప్రియులారా, ఆ న్యాయమూర్తి తప్పు చేసిన మనకి మరణ శాసనం రాశాడు. ఎప్పుడు? ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి ప్రియులారా. ఆదికాండములో 2వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు కనుక మనం చూస్తే, అయితే మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావన్నాడు అని నరుడికి ఆజ్ఞాపించాడు. ఇదిగో, నువ్వు గనక నేను చెప్పింది చెయ్యకపోతే, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తే, నీ కొరకు ఇంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని నువ్వు ఉండడానికి ఇల్లు లాంటి మహాలోకాన్ని నీ కొరకు కట్టి పెడితే, ఇంత చేసిన నన్ను నువ్వు లెక్క చేయకపోతే మృత్యువుని రుచి చూస్తావని దేవుడు చెబుతూ ఏదేని తోటలో మనిషికి మరణ శాసనాన్ని రాస్తున్నాడు దేవుడు. మానవ జీవితం తోటలో అంతమైపోయింది. మనుషుల పతనం తోట నుంచి ప్రారంభమైంది. పిల్లరా, అప్పుడప్పుడు మీటింగ్స్ వెళ్తూ ఉంటాం పల్లెటూళ్ళకి. పల్లెటూళ్ళలో పచ్చగా
పచ్చగా ఉంటుంది. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలు ఉంటాయి. కొబ్బరి తోటలు, మామిడి తోటలు, ఏమండి చెరుకు తోటలు, ఇకపోతే వరి పొలాలు, ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది. మా గోదావరి జిల్లాల్లో, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు చూస్తే ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మన ప్రాంతాల్లో కూడా చాలా బాగుంటుంది. చూశాను నేను అప్పుడప్పుడు. ఆ తోటల్లో మీరు ఎప్పుడైనా చూచారో లేదో కానీ తోటల్లో సమాధులు కనబడుతూ ఉంటాయండి. మామిడి తోటల్లోనూ, వరి పొలాల్లోనూ, ఏమండి జీడి మామిడి తోటల్లోనూ సమాధులు ఉంటాయి. ఎవరైతే ఆ పొలాన్ని కలిగిన అధికారిగా ఉన్నారో, అంటే రైతులు, ఎవరిదైతే ఆ స్థలమో వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ కుటుంబీకులు చచ్చిపోయిన తమ తల్లిదండ్రులని ఎక్కడో పెట్టుకునే కంటే తోటలో పెట్టుకుందామని ఆ పొలములో వాళ్ళు సమాధులు కట్టిస్తూ ఉంటారు. అలాంటి సమాధులు నేను చూసినప్పుడు నేను ఏమనుకున్నాను తెలుసా? తోటలో సమాధులా? నిజం నిజం. ప్రారంభంలో మానవ ప్రారంభంలో మనిషి జీవితం తోటలోనే సమాధి అయిపోయింది. అదే మీరు చదువుతున్నారు. ఈ తోట చెట్ల పండులో ఏ ఫలమనైనా నిరభ్యంతరంగా మీరు తినవచ్చు. మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలమును తింటే అదే దినమున నిత్యముగా మీరు చచ్చిపోతా ఉన్నారే. మానవ జీవితం తోటలోనే సమాధి అయిపోయింది ప్రియులరా. తోటలోనే సమాధి అయిపోయింది. తోటలో సమాధి అయిపోయిన జీవితాలకి నిదర్శనం ఈరోజు ఈ తోటల్లో చూస్తున్న సమాధులు గుర్తొస్తూ ఉంటాయి నాకు. నిజం. మరణ శాసనాన్ని దేవుడి చేత రాయించుకున్న మనం ఈ మరణాన్ని ఈ లోకమును అనుభవించి తీరవలసిందే. కానీ ఇది ముగింపు కాదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, మళ్ళీ చదువుదాం, ముగిస్తాను. కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయము 21-22 వచనాలు చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 21-22 వచనాలు చూడండి ప్రియులారా. ఒక మనిషిని ద్వారా మరణం వచ్చిందంటండి. అయితే ఒక మనిషిని ద్వారా మరణం వచ్చిందంట. అయితే చచ్చిపోతామా? అయితే ముగింపేనా? ఆలోచించాలి మరి. ఒక మనిషిని ద్వారా మరణం వచ్చినట్టుగానే, ఏమండి, ఒక మనిషిని ద్వారా మరణం వచ్చిందని చచ్చిపోదామా? ఈ జీవితానికి మరణమే ముగింపు అనుకుందామా? అలా అనుకోవడానికి వీల్లేదు. వస్తే వచ్చింది. చేసిన తప్పుకి ముప్పు వచ్చి పడింది. కానీ దీనికి విరుగుడుగా ప్రాయశ్చిత్తంగా ఒక పరిష్కారం దేవుడు ప్రసాదించాడు. అదే ఏ మనుషుని ద్వారా మరణం వచ్చిందో అలాంటి ఒక మనుషుడు కలిగిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచానికి నిత్య జీవానికి వెళ్ళే అవకాశం వచ్చింది. మరణం వచ్చింది కాదని చచ్చిపోవాల్సిన అవసరం లేదు. చావే మనిషికి ముగింపు కాదు. తిరిగి బ్రతికే అదృష్టం దేవుడు మనకు ప్రసాదించాడు. ఆలోచించండి. రెండవ రోజు కూడా ఆయన మాటలు చెప్పుకునే అదృష్టాన్ని మనకు కలిగించాడు. ప్రియులారా, ఈ మాటలకు మారు మనసు పొందండి. మీ జీవితాలు సిద్ధం చేసుకోండి. మార్చండి. మీరు మారండి. సమాజాన్ని దేవుని మాటలతో కాపాడండి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, హైదరాబాదు మహాపట్టణంలో మీ బిడ్డల కొరకు ఏర్పాటు చేసిన ఈ మహాసభల్లో మీ బిడ్డలు ఈ రోజు కూడా మంచి మాటలు వినడానికి మీరు కృప చూపించారు నాయన. నీ మాటల ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కావాలి తండ్రి. ఇవి ఎంత గొప్పవో ప్రపంచ ప్రజలకు దీంట్లోకి తొంగి చూస్తేనే కానీ ఇవి అర్థం కాదు నాయన. ఇలాంటి గొప్ప మాటలు చెప్పే సేవకుల్ని మీరు ఏర్పాటు చేయండి. కోత విస్తారముగా ఉన్నది, పొందినవారు కొద్ది మందేనని మొదటి శతాబ్దంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఎంత వాస్తవం. సత్యం చెప్పేవాళ్ళు తక్కువైపోయిన ఈ లోకములో సత్యం అందక విలవల్లాడిపోతున్న ప్రపంచ ప్రజలకు మీ మాటలు ధీటుగా వినిపింపచేయండి తండ్రి. మరణం మాకు శాశ్వతం కాదని, అది ముగింపు కాదని, మరణం తరువాత ఉన్న మహాజీవితాన్ని సాధించాలి అంటే ఇప్పుడే మిమ్మల్ని నమ్ముకుని మీ కుమారుని రక్తంలో కడగబడాలి అని మంచి ఆలోచన బిడ్డలకు పుట్టించండి తండ్రిగా. మీరు మాకు తోడుగా ఉండండి. విడిచి వెళుతున్న బిడ్డలని క్షేమంగా గృహాలకు చేర్చండి. రేపటి దినాన్ని మరలా మీ మధురమైన మాటలు వినడానికి మంచి వాతావరణం మాకు అనుగ్రహించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.